ఓం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థిరం. అగ్రే వాచయతి ప్రభంజనసుతం తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆదికవి శ్రీ వాల్మీకి మహాముని వారి యొక్క కలం నుంచి జాలువారిన శ్రీమద్ రామాయణ కథా సుధలో మనం నిన్నటి రోజున ఆ రామలక్ష్మణులు శబరి యొక్క నిర్దేశం మేరకు, కబంధుని యొక్క సూచనల మేరకు ఋషిముఖ పర్వత ప్రాంతానికి పంపా సరోవర తీరాన్ని ఆనుకుని నడుస్తూ వాళ్ళు చేరుకున్నారు అని తెలుసుకున్నాం. తదుపరి సుగ్రీవుడు ఆ ఇరువురు యువకులను చూసి తన అన్నగారైనటువంటి వాలి తనను చంపించడానికి కానీ పంపించి ఉంటారేమో అనే భయంతో కొండలు పట్టి పారిపోతుంటే ఒక కొండ మీద హనుమ ఆయన నిలవరించి, ఓ మహారాజా, మనం ఇలా ఎందుకు పరిగెడుతున్నాం అని అడిగితే ఆయన తన యొక్క ఆలోచన అంతా కూడా తెలియచెప్పారని, అప్పుడు సుగ్రీవుల వారు తన ఆలోచన చెప్పి హనుమను ఆ ఇరువురిని కూడా కలిసి రమ్మని చెప్పారని, వారితో హనుమ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ హనుమ యొక్క ముఖం తనకేసి తిరిగి ఉండాలని కూడా చెప్పి పంపించారని చెప్పుకున్నాం. ఇవాల్టి కథాక్రమంలో ఆ హనుమ రామచంద్రమూర్తి వారిని ఎలా కలిశారు, తదనంతర గాథ వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వచో విజ్ఞాన్ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః పర్వతాదృశ్యమూకాత్ పుప్లువే యత్ర రాఘవౌ కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః. ఎప్పుడైతే సుగ్రీవుడు ఆదేశించాడో ఆ ఆదేశాన్ని శిరసావహించినటువంటి హనుమ ఋషిముఖ పర్వత ప్రాంతం నుంచి ఒక్క గెంతులో ఆ పర్వత ప్రాంతానికి దిగువ ఉన్నటువంటి మతంగాశ్రమ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ రామలక్ష్మణులు కనుచూపు మేరలో కనబడుతున్నారు. ఈలోగా ఆ ఇరువురి యొక్క విశ్వాసాన్ని తాను పొందడం కోసం, లేక తనయందు ఆ ఇరువురికి కూడా విశ్వాసం కలగడం కోసం తన యొక్క సాధారణమైనటువంటి కపిరూపాన్ని పరిత్యజించి, అంటే ఆయన కామరూపి కాబట్టి తన యొక్క కపిరూపాన్ని మార్చుకున్నారు. ఎలాగా? ఒక భిక్షుకుని యొక్క రూపానికి మార్చుకున్నారట తనని. దాంతో భిక్షుకుడు ఎలాగైతే రకరకాలైనటువంటి కీర్తనలు అవి ఆలాపించుకుంటూ వస్తూ ఉంటారో
నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే అనుకుంటూ ఇంచక్క రాగయుక్తంగా మహానుభావుడు బయలుదేరి వస్తున్నారు. రామలక్ష్మణులు అలా వస్తున్నారు. ఆ హనుమ రామలక్ష్మణుల దగ్గరికి ఇలా ఎదురుపడ్డారు. ఎప్పుడైతే మొదటిసారిగా ఆ హనుమ రామచంద్రమూర్తిని చూశారో, ఆ రామచంద్రమూర్తిలో ఒక అద్భుతమైనటువంటి తేజస్సు ఆయనకు కనబడింది. అలాగే పక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామిని కూడా చూశారు. ఆహా, ఈ ఇరువురు యువకులు కూడా ఎంతటి స్ఫురద్రూపులు, ఎంతటి మంగళకరమైనటువంటి శారీరక చిహ్నాలన్నీ కూడా వీరికి ఉన్నాయి. నిజంగా వీళ్ళు ఆజానుబాహువులు, అరవింద దళాయతాక్షులు అని చెప్పి ఆ ఇరువురిని కూడా ఒక్కసారి కళ్ళతోనే తనివి తీరా ఆస్వాదించారట ఆంజనేయ స్వామి. ఎప్పుడైతే వారు బాగా దగ్గరికి వచ్చారో వెంటనే ఆ భిక్షుక రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. భక్తి ప్రపత్తులతో కొనియాడారు వారిని. ఓ మహావీరులారా అని సంబోధించి అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. ఎవరైతే సన్యాసి ఉన్నారో, సన్యాసాన్ని స్వీకరించారో, సన్యాసం అంటే ఏంటో మీకు చెప్పాను. జడలు పెంచుకునో, వెనకాల ముడేసో, పూర్తిగా గుండు గొరిగించుకునో, కాషాయ బట్టలు ధరిస్తేనో వచ్చేది సన్యాసం కాదు. సత్ న్యాసము. సత్ అంటే ఏదైతే అక్షర పరబ్రహ్మస్వరూపం ఉందో, నిరాకార నిర్గుణ నిరంజన నిర్వికల్పమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాని యందు మీ యొక్క మనస్సును, వాక్కును, మీ శరీరాన్ని మూడింటిని కూడా త్రికరణ శుద్ధిగా దాని యందు ఉంచడాన్ని సన్యాసము అంటారు. సత్ ప్లస్ న్యాసము సన్యాసము. మరి అలా పరబ్రహ్మస్వరూపం యందు తన యొక్క ఏకాగ్రమైనటువంటి దృష్టిని నిలిపినవాడు ఇలాంటి రాజకుమారుడైనటువంటి వీరికి నమస్కారం చేయడంలో ఎంతవరకు ఔచిత్యం ఉంది అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. కొంతమంది విమర్శకులు వాల్మీకిని విషయంలో ఒక రకంగా చెప్పాలంటే తప్పు పట్టారు. అదేమిటి, వాళ్ళేమో మహారాజు కుమారుడు కదా, ఈయనేమో భిక్షుకు రూపానికి మారారని కదా మీరు చెప్పారు. భిక్షుకు రూపానికి మారినటువంటి ఆ హనుమ వారికి సాష్టాంగ నమస్కారం చేయాల్సిన పరిస్థితి ఎంతవరకు అది సమంజసం అన్నారు. మీరు కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులను చూస్తారు. వాళ్ళని చూసిన వెంటనే మీలో ఒక రకమైనటువంటి గౌరవం కలుగుతుంది. వాళ్ళ వయస్సుతో కానీ, వాళ్ళ వర్ణంతో కానీ, వాళ్ళ భాషతో కానీ సంబంధం లేకుండా వెంటనే రెండు చేతులు మీకు తెలియకుండానే మీ యొక్క హృదయస్థానానికి వస్తాయి. దీనికి అర్థమేంటి అంటే, మనం నమస్కారం చేయాలంటే వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అని తెలుసుకోవాలా? లేకపోతే వాళ్ళు మనకన్నా తక్కువ చదువుకున్నారా, ఎక్కువ చదువుకున్నారా అని తెలుసుకోవాలా? లేకపోతే వాడి భాష మన భాష ఒకటవునా కాదా అన్న సంగతి తెలుసుకోవాలా? ఏం తెలుసుకుని అవతల వాడికి మనం నమస్కారం చేయాలి అనేటువంటి సందర్భం గనక మనకి ఏర్పడితే, దానికి మహానుభావులైనటువంటి గోవిందరాజీయుడు అనేటువంటి ఆయన రామాయణానికి చాలా అందంగా వ్యాఖ్యానం రాశాడు మహానుభావుడు. అలాంటి ఆయన యొక్క వ్యాఖ్యానంలో ఇదే మాటకి వచ్చినటువంటి విమర్శనకి ఆయన సమాధానం చెప్పారు. రామలక్ష్మణులు అత్యంత అద్భుతమైనటువంటి రూపలావణ్య సంపదలు కలిగిన వారు. వారి యొక్క అపూర్వమైనటువంటి వైభవాన్ని చూసిన వెంటనే ఈ యతీశ్వరుడి యొక్క వేషంలో ఉన్నటువంటి హనుమకి తాను యతీశ్వరుడి వేషాన్ని ధరించాను అన్న సంగతి కూడా మరచిపోయి తన యొక్క ఆనంద హర్షాతిరేకాలు ముప్పేటగా తన యందు ముప్పిరిగొని వెంటనే వెళ్ళి వాళ్ళకి పాదాలంటి నమస్కారం చేశారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ఇది దోషం కాదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకయ్యా అంటే,
యత్ర ఆకృతి తత్ర గుణాః అని పెద్దలు చెప్పిన మాట. ఎక్కడైతే ఆకృతి ఉంటుందో అక్కడ గుణాలు ఉంటాయి. రామచంద్రమూర్తి యొక్క ఆ దివ్యమంగళ సౌందర్యాన్ని చూస్తూ ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత కానీ మాట్లాడాలనిపించదు. అందులోనూ దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. ఏది ఒక మెరుపు, ఒక బ్రహ్మాండమైనటువంటి కరిమబ్బులాగా రామ లక్ష్మణులు ఇరువురూ కూడా ఒక రాముని చూస్తేనే మనకు అనిపిస్తున్నప్పుడు ఆ రాముడు లక్ష్మణస్వామితో కలిపి ఉంటే ఇంకెంత అందంగా ఉంటుంది అది. అందుకని వెంటనే ఈయన నమస్కారం చేశారు. ఇంకా రెండవ మాటకి అర్థం ఏంటయ్యా, ఇంకా దీన్ని కొనసాగించుకుందాం ఇవాళ. సుగ్రీవుడు పంపించాడు హనుమను, ఆ ఇరువురు ఎవరో తెలుసుకో అని. ఇప్పుడు హనుమ ఎవరి యొక్క ఆజ్ఞని పాటించడం కోసమని అక్కడికి వచ్చాడు? తమరాజైనటువంటి సుగ్రీవుల వారి యొక్క ఆజ్ఞని పాటించడం కోసం వచ్చాడు. అలా వచ్చినటువంటి ఆయన ఆజ్ఞాబద్ధుడై ఉన్నాడు కాబట్టి వాళ్లతోటి సంప్రదింపులు ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు మొట్టమొదటిగా మనం ఎవరి దగ్గరికి నా వెళ్ళినప్పుడు చేసే పని ఏమిటి? నమస్కారం అండి అంటాం. దానివల్ల మన సంస్కారం ఏంటో అవతల వాడికి తెలుస్తుంది. దానికి తోడు వీళ్ళ యొక్క మనస్సుని చూరగొనాలి. ఎందుకంటే వాళ్ళ తాలూకు ఆంతరంగికమైనటువంటి విషయాల్ని రప్పించాలి అంటే ఇంకొంచెం ఎక్కువ ఏదైనా చెయ్యాలి. అందుకని హనుమ ఏం చేశారట? సాష్టాంగ నమస్కారం చేసి వారికి తన యందు సదభిప్రాయం కలిగేట్లా చేశారు. అందువల్ల దూతగా వచ్చాడు ఇక్కడ ఆయన. ఎవరికి? సుగ్రీవుల వారికి. అందువల్ల దూతగా వచ్చినప్పుడు ఏమేమి పద్ధతుల్లో ప్రవర్తించాలో అలాంటి పద్ధతుల్లో ప్రవర్తించారు హనుమ. ఎందుకని? బుద్ధిమతాం వరిష్టం అని ఆయనకున్నటువంటి అనేకమైనటువంటి కళ్యాణ గుణాల్లో ఒకటి ఆంజనేయ స్వామికి బుద్ధిమంతులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరిలోనూ చాలా గొప్పవాడు, పెద్దవాడు అని అర్థం. ఏంటయ్యా బుద్ధి అంటే సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని చూపించడంలో. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన బోళ్ళంతుంది. తర్వాత ఇంకొక రకంగా ఆయన సాష్టాంగ నమస్కారం దేనికి చేశాడయ్యా అంటే ఈ ఇరువురు కూడా వారి యొక్క శారీరకమైనటువంటి ఆకృతిని చూసిన తర్వాత ఈయన వెంటనే అంచనా వేశారట హనుమ. ఏమని? ఈ ఇరువురు కూడా సుగ్రీవుడి యొక్క అన్నగారైనటువంటి వారికి బుద్ధి చెప్పగలిగినటువంటి గొప్పతనం గలవారు, వీరత్వం గలవారు అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే రామచంద్రమూర్తిని వర్ణించుకుంటూ చెప్పాం, ఎగుభుజాలు కలవాడు, ఆజానుబాహువు, విశాలమైనటువంటి వక్షస్థలం గలవాడు, ఇంకా చెంపకు చారుడేసి కళ్ళు గలవాడు, కొనదేరిన ముక్కు గలవాడు, అందమైనటువంటి అధరాలు కలవాడు. ఇలా ఇవన్నీ కూడా ఒక మహాపురుష లక్షణాలన్నీ కూడా ఆయన యందు ద్యోతకమవుతూ ఉంటాయి. అలాంటి ఆ రాముణ్ణి, ఆ లక్ష్మణుణ్ణి చూసిన తర్వాత ఇంకా వీళ్ళు ఖచ్చితంగా మహావీరులే అన్న సంగతి తెలిసింది. ఒక వ్యక్తి తాను నిలబడినటువంటి తీరుని బట్టి వాడు ఎలాంటి వాడో చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటుంది. ఆ రామచంద్రమూర్తి కోదండాన్ని తన చేతిలో ధరించిన విధానాన్ని చూసి ఈయన నిజంగానే కోదండ విద్యలో మహాప్రావీణ్యం గలవాడు అన్న సంగతి అర్థమైపోయింది. అలాగే ఒక చేత కోదండం, కుడి చేత ఒక చేత ఈ కరవాలం మీద చెయ్య, ఇద్దరూ కూడా వేసుకుంటూనే నడుస్తున్నారు. అది మనకి ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తికి సాష్టాంగ నమస్కారం చేయడంలో ఉన్నటువంటి మరి ఒక ఔచిత్యం. ఇంకా నాలుగవ ఔచిత్యం ఏంటయ్యా? ఈయన ఇక్కడ భిక్షుక రూపంలో ఉన్నాడు. భిక్షుకులు ఏం చేయాలి? గృహస్థులకు నమస్కారం చేయాలి. అందువల్ల వీరిరువురు కూడా గృహస్థులు. అందువల్ల వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళకి వివాహమైందన్న సంగతిని గమనించాడు ఈ మహానుభావుడు. గమనించి భిక్షుకులు గృహస్థులకు నమస్కారం చేయాలి కాబట్టి అలా కూడా నమస్కారం చేశాడు. అందువల్ల ఇన్ని రకాలైనటువంటి ఔచిత్యాలు ఆ రామలక్ష్మణులకు హనుమ సాష్టాంగ నమస్కారం చేయడంలో దాగి ఉన్నాయి.
అలాంటి ఆ మహానుభావుడు సత్యపరాక్రములైనటువంటి ఆ సోదరులు ఇరువురకు కూడా తగిన గౌరవ మర్యాదలు చేశాడు. పిమ్మట సుగ్రీవుడి యొక్క ఆదేశం మేరకు అత్యంత మృదు మధురంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది చెప్పుకోవాలంటే రామచంద్రమూర్తి ఆంజనేయస్వామి ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడుకున్నటువంటి మొట్టమొదటి మాటలు. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ త్రాయసంతౌ మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణః పంపాతీరరుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌయువాం చీరవాససౌ నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతామిమాః ప్రజాః సింహవిప్రేక్షితౌ వీరౌ సింహాతిబలవిక్రమౌ శక్రచాపనిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభే శ్రేష్ఠవిక్రమౌ హస్తిహస్తోపంభుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రోయం యువరోరపి భాసితః రాజ్యార్హాన్ అమరప్రఖ్యౌ కథం దేశం ఇహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్యసదృశౌ వీరౌ దేవలోకాదివాగతః యదృచ్ఛయే న సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం విశాలవక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ అయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః సర్వభూషా భూషార్హ కిమర్థం న విభూషితాః ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథ్వీమిమాం ససాగరవనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం ఇమే చ ధనుషీ చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమవిభూషితే సంపూర్ణా నిశితైర్బాణైః తూణాశ్చ శుభదర్శనాః జీవితాంతకరైర్ఘోరైః శ్వశవిద్భిరివ పన్నగైః మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటకభూషితౌ ఖడ్గావేతౌ విరాజేతే నిర్ముక్తావివ పన్నగౌ ఏవం మాం పరిభాషంతం కస్మాద్వైనాభిభాషతః సుగ్రీవో నామ ధర్మాత్మా కశ్చిద్వానరయూథపః వీరో వినికృతో భ్రాత జగద్భ్రమతి దుఃఖితః ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మనా రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామ వానరః. ఎంత అందమైనటువంటి ఎత్తుగడ, ఎంత అందమైనటువంటి పలుకులు, ఎంత అందమైనటువంటి పద్ధతి! ఆ మహానుభావుడు ఎంత అందంగా దాన్ని పేర్చుకుంటూ కూర్చుకుంటూ ఏడ్చుకుంటూ అందంగా లాక్కొచ్చారు. ఓ స్ఫురద్రూపులారా, మీరు ఇరువురూ కూడా రాజర్షుల్లా కనబడుతున్నారు. తీవ్రమైనటువంటి వ్రతదీక్ష చేపట్టినటువంటి తాపసులు ఎలా ఉంటారో అలా ఉన్నారు. అయినా సరే ఈ అడవి మృగాలకి, ఇతర వనచరులైన వారికి భయాన్ని కొలిపే రీతిలో ఈ పంపావర సరోవర తీర ప్రాంతంలో మీరెందుకు సంచరిస్తున్నారు? ఓ సజ్జనులారా,
మీరేమో జటావల్కలాలు ధరించి ఉన్నారు, చూడ్డానికేమో తాపసుల్లా ఉన్నారు. పైగా మీ ముఖంలో ఎక్కడ లేనటువంటి ధైర్యం తాలూకు స్థితిగతులన్నీ కూడా చాలా అందంగా ప్రస్ఫుటమవుతున్నాయి. మీరు నడుస్తూ ఉంటే ఈ పంపా సరోవర తీర ప్రాంతమంతా కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి అందాన్ని సంతరించుకుంది. ఇంతకీ మీరు ఎవరు? మీరు వనసంచారం చేస్తున్నారు కానీ, ధైర్యంగానే మీ ముఖాలు కనబడుతున్నాయి కానీ, మీ నిట్టూర్పులు చూస్తూ ఉంటే మీరు ఏదో బాగా కావలసినటువంటి దాన్ని దేన్నో కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. పైగా తాపసులకు ఉండేటువంటి భుజాల యొక్క స్థితిగతులు కాక, మహాబలవంతులైన వారికి ఎలాంటి ఎగుభుజాలు ఉంటాయో అలాంటి ఎగుభుజాలు మీకు ఉన్నాయి. అందులోనూ ఈ బాహుమూలాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి. ఇది సామాన్యమైనటువంటి తాపసులకు ఉండేటువంటి లక్షణం కాదు. మీ యొక్క చూపులన్నీ కూడా ఎక్కడా కూడా తొట్టుపడకుండా నిశితంగా, వేడిగా, వాడిగా ఒక సింహం తాను వేటాడేటువంటి దాన్ని ఎలానైతే చూస్తుందో అలాగా మీ యొక్క చూపులు నిశితంగా ఉన్నాయి. ఇంకా మిమ్మల్ని చూచి ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా భీతిల్లి పారిపోతున్నాయి. ఇంకా ఇంద్రధనుస్సు లాంటి చాపాలని ధరించినటువంటి మీరు శత్రువుల్ని సంహరించడంలో అత్యంత ప్రతాపం కలవారన్న సంగతి చెప్పకనే చెప్తోంది. మీరు ఆ ధనువుల్ని పట్టుకున్న తీరు, మీరు ధనుర్విద్యలో అసమాన ప్రతిభావంతులు అన్న సంగతి చెప్పకుండానే చెప్తోంది. మీ భుజాలన్నీ కూడా ఏనుగుతుండాల్లా అత్యంత బలిష్టంగా, అత్యంత పొడవుగా ఉన్నాయి. మోకాలని దాటినటువంటి చేతులు మీ ఇరువురకు కూడా ఉన్నాయి. మీరు తేజోమూర్తులైనటువంటి పురుషోత్తముల్లా కనబడుతున్నారు. మీ తేజప్రభావం చేత ఈ ఋష్యమూక పరిసర ప్రాంతాలన్నీ కూడా నవనవోన్మేషంగా ఉన్నాయి. మీరు దేవతల్లా మిక్కిలి పరాక్రమం కలిగిన వారిలా కనబడుతున్నారు. తామర రేకుల్లాంటి కళ్ళు ఉన్నాయి. జటావల్కలాలు ధరించిన మీలో మహావీర లక్షణాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. శౌర్య పరాక్రమాలలో మీ ఇరువురు కూడా ఒకరికి ఒకరు తీసిపోరు. మీరు మానవలోకంలో ఉన్నవాళ్ళలా అనిపించడం లేదు, దేవలోకం నుంచి ప్రత్యేకంగా దిగి వచ్చినట్లుగా అనిపిస్తున్నారు. సూర్యచంద్రుల్లా వెలిగిపోతున్నారు. విశాలమైనటువంటి వక్షస్థలాలు కలిగినటువంటి మీరు సింహసమ పరాక్రమాలతో వెలిగిపోతున్నారు. ఇంకా ఉత్తమ రాజలక్షణాలు, అలాగే ఉత్సాహం మీలో చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇలాంటి మీరు రాజ్యభోగాలని వదిలిపెట్టి ఈ దుర్గమారణ్య ప్రాంతాల్లో జటావల్కలాలు ధరించి ఇలా నడుచుకుంటూ రావడానికి తగిన కారణమేంటో? ఓ మహానుభావులారా, మీ భుజం వృత్తాకారంలో ఉంది. ఇది సామాన్యంగా అందరికీ ఉండనటువంటి స్థితి. మహావీరుడైనటువంటి వారికి మాత్రమే ఇలా భుజం వృత్తాకారంలో ఉంటుంది. అలాగే మీ యొక్క శారీరక లక్షణాలు చూస్తే చాలా అందమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి హారాలు మీ యొక్క శరీరాన్ని ఇదివరకు రోజుల్లో అలంకరించినట్టుగా కనిపిస్తోంది. ఇంకా సముద్రాలతో, వనాలతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఈ సమస్త భూమండలాన్ని కూడా పరిపాలించగలిగినటువంటి దక్షత మీలో ఉంది అని నాకు అనిపిస్తోంది. మీరిద్దరూ కూడా ఏం చెయ్యడానికైనా సరే సర్వసమర్థులే. మీరు ధరించినటువంటి ఈ ధనుస్సులు ఇప్పటివరకు నేను చూడలేదు. ఇలాంటి అద్భుతమైనటువంటి ధనుస్సుల్ని నేను ఇంతవరకు కూడా దర్శించి ఉండలేదు. ఈ ధనుస్సులు మీ చేతిలో చాలా నవనవోన్మేషంగా ఉన్నాయి. ఇవి ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఎలా ఉంటుందో మీ చేతుల్లో ఉన్నటువంటి ఈ ధనుస్సులు అలా ఉన్నాయి.
మీ యొక్క మూపు కట్టుకున్నటువంటి ఆ తూణీరాలు చాలా అందంగా ఉన్నాయి. అవన్నీ కూడా పదులైనటువంటి బాణాలతో నిండి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే, పుట్టలో ఉన్నటువంటి సర్పాలు తామున్నాము అనే సంగతి తెలియజేయడం కోసం బుసలు కొడితే ఎలా ఉంటుందో, మీ అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాలు అలా బుసలు కొడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీ ఖడ్గాలన్నీ కూడా చాలా పొడవైనటువంటివి, చాలా బలిష్టమైనటువంటివి, నవరత్న కష్టమైనటువంటి ఆ వరల్లో పెట్టబడినటువంటి ఆ ఖడ్గాలు చూస్తే ఆ ఖడ్గాన్ని పట్టుకోవడానికే ఒడుపు కుదరదు. అలాంటి ఖడ్గాలను మీరు ధరించి నడుచుకుంటూ వస్తున్నారంటే మీరు ఖడ్గచాలనంలో అసమాన ప్రతిభ కలిగిన వాళ్ళయి ఉంటారు. ఓ సత్పురుషులారా, నేను ఇంతగా మాట్లాడుతున్నాను కదా, మీ ఇరువురిలో కనీసం ఒక్కరైనా మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరి కోసం వచ్చారో, దేని గురించి ఒక్క మాట కూడా పెదవి విప్పి మాట్లాడాయి అని అడిగి, ఇంకా వానరులందరికీ కూడా ప్రభువైనటువంటి సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతడు తన యొక్క అన్న అయినటువంటి వాలి చేత వంచితుడై మిక్కిలి దుఃఖిస్తూ రక్షణ కోసం ఈ ప్రపంచమంతా తిరుగుతున్నాడు. అలాంటి వానరులకు ప్రభువైనటువంటి సుగ్రీవుడు మిక్కిలి బుద్ధిశాలి. అతడు పంపగా నేను మీ దగ్గరకు వచ్చాను. నన్ను హనుమాన్ అని పిలుస్తారు. నేను వానరుణ్ణి. ఎందుకంటే ఇక్కడ ఈయన యతీశ్వరుడి వేషంలో ఉన్నారు. ఇప్పుడు తన యొక్క అసలు విషయాన్ని బయటపెట్టారు ఆయన, నేను వానరుణ్ణి అని. పైగా నేను వాయుసుతుణ్ణి, అంటే వాయుదేవుని యొక్క అంశ వల్ల కలిగినటువంటి వాణ్ణి. అతనికి నేను మంత్రిని. నేను కామరూపుణ్ణి, అంటే ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపం ధరించగలిగినటువంటి ప్రజ్ఞ నా యందు ఉన్నది. నేను కోరుకున్నటువంటి చోటు ఏదైనా సరే అక్కడికి నేను వెళ్ళి రాగలను. సుగ్రీవ ప్రభువుకి ఆనందాన్ని కలిగించడం కోసం ఇలా సన్యాసి వేషంలో ఋష్యముఖ పర్వత ప్రాంతం నుంచి నేను మీ దగ్గరికి వచ్చాను అని ఆ స్వామి చెప్పారు. ఏవముక్త్వాతు హనుమాన్ తౌ వీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞౌ వాక్యకుశలః పునర్నోవాచ కించన. మాట్లాడడంలోనే అత్యంత నేర్పరి అయినటువంటి ఆ వాయునందనుడు వాక్యాల యొక్క అంతరార్థాలని గ్రహించడంలో అత్యంత ప్రతిభాసంపన్నులు, వీరులు అయినటువంటి ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా ఏం మాట్లాడతారా ఇప్పుడు అని చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారట. ఇంకా తాను ఏ మాటలో కూడా పలుకకుండా. అప్పుడు రామచంద్రమూర్తి ఒక్కసారి ఆ వానరవీరుడిని నఖశిఖ పర్యంతము కూడా చూశారు. ఎప్పుడైతే తాను హనుమాన్ అని చెప్పారో, వాయుపుత్రుణ్ణి అని చెప్పారో, వెంటనే ఆ చెప్తూనే తన యొక్క నిజరూపాన్ని దర్శింపజేశారు ఆంజనేయ స్వామి. మీకందరికీ బాగా పరిచయమైనటువంటి రూపం, దీర్ఘమైనటువంటి వాలం, చక్కగా ఆకుపచ్చటి రంగులో ఉండేటువంటి శరీరం, ఎర్రగా ఉండేటువంటి ముఖం, దివ్యమైనటువంటి నవరత్న ఖచిత కిరీటం, అలాగే అంగదాలు, అలాగే కేయూరాలు, కటకాలు, దివ్యమైనటువంటి మకర కుండలాంఛితమైనటువంటి చెవులు, నవనవోన్మేషంగా నయనమనోహరంగా ఉండేటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క సౌందర్యం అలా ఎదురుకుండా నిలబడింది. దోసిలి ఒగ్గి ఉన్నారు ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి ఎదురుకుండా. అలాంటి హనుమంతుణ్ణి కింద నుంచి పైదాకా ఒక్కసారి చూశారు రామచంద్రమూర్తి. ఏతత్ శ్రుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ ప్రహృష్టవదనః
శ్రీమాన్ భ్రాతరం పార్శ్వతస్థితం. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఇలా మాట్లాడారో, అలా మాట్లాడినటువంటి ఆంజనేయ స్వామిని చూసి తర్వాత చూపులు తన పక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామికేసి తిప్పారట రామచంద్రమూర్తి. ఆ మాటలకి చాలా ఆనందాన్ని పొందాట రాముడు. ఏది? ఆంజనేయ స్వామి పలికినటువంటి విధానాన్ని చూసి. తన అంతవాడైనటువంటి లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి ఇలా మాట్లాడుతున్నారు. సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమాణస్య మమాంతికముపాగతః తమం అభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యైః స్నేహయుక్తం అరిందమా. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషోపి శక్యమేవం ప్రభాషితుం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరతానేన న కించిత్ అపశబ్దితం న ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్ అవిస్తరం అసందిగ్ధం అవలంబితం అధృతం ఉరస్తం కంఠగం వాక్యం వర్తతే మధ్యమే స్వరే సంస్కారక్రమసంపన్నాం అధృతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణీం అనయా చిత్రయా వాచా త్రిస్థాన వ్యంజనస్థయా కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసే హరేరపి ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థివస్య తు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణాం గతయో నఘ ఏవం గుణగణైర్యుక్తా యస్య స్యుః కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థా దూతవాక్య ప్రచోదితాః. ఏవం ఉక్తస్తు సౌమిత్రిః సుగ్రీవ సచివం కపిం అభ్యభాషత వాక్కజ్ఞో వాక్యజ్ఞం పవనాత్మజం. ఒక వ్యక్తిని చూసిన తర్వాత అతని యొక్క ముఖ లక్షణాలు, శారీరక లక్షణాలు, అతను మాట్లాడినటువంటి మాటల యొక్క తీరుని బట్టి అతను ఎలాంటి వాడో మనం చెప్పచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఆంజనేయ స్వామి మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో ఇలా చెప్పారు. ఓ సౌమిత్రి, మహాత్ముడు వానరరాజు అయిన సుగ్రీవుని యొక్క సచివుడు, మంత్రి ఇతడు. మనము ఆ సుగ్రీవుణ్ణి కలుసుకోవాలి అని మనం భావిస్తూ ఉంటే అతడే తన యొక్క మంత్రిని మన దగ్గరకు పంపించాడు. చూసావా? అందువల్ల ఓ లక్ష్మణ, సుగ్రీవుని యొక్క సచివుడైనటువంటి ఈ వానరుడు మాట్లాడడంలో అత్యంత కుశలత్వాన్ని ప్రదర్శించాడు. ఈతడు నాయడ తన రాజైనటువంటి సుగ్రీవుని ఎడలా కూడా ప్రీతి కలిగినటువంటి వాడు, అంటే ఇష్టాన్ని కలిగినటువంటి వాడు. మా ఉభయయందు కూడా సమానమైనటువంటి ఇష్టాన్ని చూపిస్తున్నాడు ఈ హనుమంతుడు. కనుక ఈయనతో మృదుమధురంగా తగిన రీతిలో సంభాషించు అన్నారు. రామచంద్రమూర్తి ఎంతటి వాడో, ఎంతటి సమయజ్ఞుడో, ఎంతటి వాక్య విశారదో
ఎంతటి పండితుడో అంతటి పండితుడు కూడా లక్ష్మణస్వామి, ఎక్కడా తేడా లేదు. మనకి సుందరకాండలో చెప్తారు, ఆంజనేయ స్వామి అమ్మవారితో మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఆంగిక లక్షణాలు ఏంటో వివరించంటుంది ఆవిడ. అప్పుడు అన్నీ చెప్తారు ఆయన. రాముడు ఎంత అందంగా ఉంటారో చెప్తారు. అప్పుడు విపులంగా చెప్పుకుందాం. అన్నీ చెప్పిన తర్వాత ఒక్క మాట చెప్తారు, ఈ లక్షణాలన్నీ కూడా లక్ష్మణస్వామి యందు ఉంటాయమ్మా. ఆయన నీలంగా ఉంటారు, ఈయన మాత్రం బంగారపు రంగులో ఉంటారు, ఇది ఒక్కటే తేడా అని చెప్తాడు. అందుకని అలాంటి అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి లక్ష్మణస్వామిని రామచంద్రమూర్తి హెచ్చరించారు. అంటే అటుపక్క వ్యక్తి ఎలాంటి వాడో మీకు అర్థమైందా? ఎదురుకుండా నుంచున్నవాడు నాయన. ఈతడు ఋగ్వేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేసినవాడు, అలాగే యజుర్వేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేసినవాడు, సామవేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేసినవాడు. ఇలా ఋగ్వేద యజుర్వేద సామవేదాలని సాంగోపాంగంగా అధ్యయనం చేసిన వాడికి తక్క ఇంత అందమైనటువంటి మాటలు రావురా అని చెప్పాడు. పైగా ఇంకా మనతో చాలా విషయాలు తాను చెప్పాడు. ఇంచుమించుగా ఒక 25 శ్లోకాలలో తనని పరిచయం చేసుకుంటూ ఆ ఇరువురు అన్నదమ్ముల్ని కూడా పొగిడాడు ఈయన. ఇంచుమించుగా 25 శ్లోకాలు. అంతసేపు కూడా రామచంద్రమూర్తి ఆయన మాటల్ని చాలా శ్రద్ధగా ఆలకించారు. అలా ఆలకిస్తూ చెప్తున్నారు, తమ్ముడు ఈతడు ఇప్పటిదాకా మనతో మాట్లాడినటువంటి మాట్లాడల్లో ఎక్కడా కూడా ఒక్క అపశబ్దం కూడా లేదురా. ఇది మొదట లెక్క పెట్టుకోండి మీరందరూ కూడా. కనుక ఎప్పుడైతే అపశబ్దం లేదో అప్పుడు ఏం తెలుస్తుందిరా తమ్ముడు, ఇతడు సమస్త వ్యాకరణాలని కూడా సాంగోపాంగంగా అధ్యయనం చేశాడు అన్న సంగతి తెలుస్తోంది. ఇంకా ఈతడు మాట్లాడేటప్పుడు ముఖంలోను, కళ్ళలోను, కనుబొమ్మల్లోనూ, పాలభాగంలోనూ, అలాగే తదితరములైనటువంటి అవయవాల్లో, శరీరంలోనూ కూడా ఎలాంటి వికారము కూడా కనబడలేదు. మీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఇలాంటివి 1-2 ఉదాహరణలు చెప్తాను మీకు. మీరెవరితోనో మాట్లాడుతూ ఉంటారు, పాపం మీరేమో మీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. వాడు ఈ చేతులు నలుపుతూ ఉంటాడు, ఈ పైకి చూస్తూ ఉంటాడు, ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయో లెక్కెడుతూ ఉంటాడు, అలా చూస్తూ ఉంటాడు, ఇలా చూస్తూ ఉంటాడు. దీని అర్థం ఏంటి? ఇంకా చాలండి బాబు, ఆపేయండి బాబు అని చెప్పడం మనం అర్థం చేసుకుని ఆపేయాలి. అయినా సరే మనం ఏం చేస్తాం, మన ఆనందం కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటాం. అలాగే మనం ఎదుటి వారి దగ్గరికి ఎక్కడైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మన యొక్క ఆంగిక లక్షణాలను చూస్తారు. మీరు కుర్చీలో రిలాక్స్గా కూర్చున్నారా, ముందుకు కూర్చున్నారా, భయపడుతూ కూర్చున్నారా, కాలు మీ కాలేసి కూర్చున్నారా, ఎలా కూర్చున్నారో కూడా చూసిన తర్వాత అప్పుడు మీతో మాట్లాడే విధానాలు ఉంటాయి. ఇక్కడ రామచంద్రమూర్తి ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. మాట్లాడేటప్పుడు రకరకాలైనటువంటి స్థితులు మనలో కలుగుతూ ఉంటాయి. మాట్లాడుతుంటే వాటిల్లో కొన్ని అనుకూలంగా ఉంటే కొన్ని ఏమో ప్రతికూలంగా ఉంటాయి. ఇది మన మాట అనుకూలంగానే ఉంటుంది ఎదుటి వ్యక్తితో, కానీ మీ యొక్క శారీరక లక్షణాలు ప్రతికూలంగా ఉంటాయి వాళ్ళతోటి. సరిగ్గా సమయజ్ఞుడైనటువంటి రామచంద్రమూర్తి లాంటి వాడు ఎవడన్నా మనం ఎదురకుండా ఉంటే వెంటనే ఆపేసి వెళ్ళిపోని అంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. పాఠకాధములు అన్న మాట ఒకటి వాడారు. ఇది కామందకుడి యొక్క నీతిశాస్త్రంలో ఉన్నటువంటి విషయం. గీతి శ్రీఘ్రీ శిరః కంపి తథా లిఖిత పాఠకః అనర్ధజ్ఞోల్పకంఠశ్చ షడేతే పాఠకాధమాః. పాఠకాధములు అంటే ఏదైనా ఒక పుస్తకాన్ని కానీ ఏదైనా ఒక ఉపన్యాసాన్ని కానీ చదువుకుంటూ ఉన్నా, చెప్తూ ఉన్నా,
వీటిల్లో ఏమేమి తేడాలు ఉండకూడదో ఇక్కడ చెప్పారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు రాగాలు తీసి మాట్లాడేటువంటి లక్షణం. మన ఏరియాల వాళ్ళని, తెలంగాణ ఏరియాల వాళ్ళు కొంచెం ఇలాంటి విషయాల్లో సాగదీసి మాట్లాడతామంటారు. ఇంకో ఇలాగా ఒక మాట మాట్లాడేటప్పుడు క్లుప్తంగా ఉండాలి, అందంగా ఉండాలి, సాగదీపులు ఉండకూడదు. అలా సాగదీసేవారు. కొంతమంది మాట్లాడుతుంటే వాడు మాట్లాడినటువంటి 10 మాటల తర్వాత వాడు మాట్లాడిన మొదటి మాట ఏంటో మనకు అర్థమవుతుంది. 10 పదాలు మాట్లాడాడు అనుకోండి, వాడు ఆ మొదటి పదానికి అర్థం ఏంటో మనకు అప్పటికి వెలుగుతుంది బుర్రకి. మిగతా 9 కూడా గాలో కలిసిపోతాయి. అంటే వాడు అంత వేగంగా మాట్లాడతాడు. ఇలా వేగంగా మాట్లాడే లక్షణం. ఇంకా కొంతమంది మాట్లాడుతుంటే వాడి మాటలోంచి వచ్చే వేగం కంటే బుర్ర ఊపే వేగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు. అలాగే రాసినటువంటి దాన్ని చూసి చదువుతూ ఉండేవాడు. అదొకటి. కంఠస్థం ఒకవేళ చేసి ఉంటే దాన్ని అందంగా చూపించకుండా బయటికి, చూడండి టీచర్ గారు ఏదన్నా అడిగితే, ఒరే రాము ఆవు గురించి వివరించరా అని కనుక మాస్టర్ గారు అడిగారు అనుకోండి, వీడు వెంటనే చేతులు కట్టుకుని ఆవండి, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయండి, 2 కళ్ళు ఉంటాయండి, 2 చెవులు ఉంటాయండి, 2 ముక్కుపుటాలు ఉంటాయండి, ఇలా అప్పచెప్పేసేవాడు. ఇలాంటి వాళ్ళని పాఠకాధములు అంటారు. చూసింది యాజ్ ఇట్ ఈజ్గా చదువుతూ చెప్పకూడదు. దానికి కొంత ఆంగికాభినయాన్ని చూపించి చేర్చి చెప్పాలి. అలాని ఆంగికాభినయం మరీ ఎక్కువగా ఉండకూడదు. చూడండి కచేరీల్లో కొంతమంది చేస్తారు, కానీ చేతులు ఇలాగా అలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళకూడదు. ఉపన్యాసాలు చెప్తారు, అప్పుడు కూడా రకరకాలైనటువంటి హావభావాలు చూపించకూడదు. ఆ సందర్భోచితమైనటువంటి హావభావం ఎంతవరకు అయితే అది దుఃఖమా, హాస్యమా, భీభత్సమా, భయానకమా అన్నది కొంతవరకు మాత్రమే పరిమితి, ఉపన్యాసకులకు ఉండాల్సిన పరిమితిలో చెప్పగలగాలి. ఇలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే చెప్తూ ఉంటే ఒక్కోసారి గొంతు పీలబోతూ ఉంటుంది. అలాంటి పీలబోయేటువంటి లక్షణం కలిగి ఉండకూడదు. ఇలాంటి లక్షణాలు ఏవీ కూడా రామచంద్రమూర్తి ఆ ఎదురుకుండా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు గమనించలేదు. ఇలాంటివి ఏమీ లేవని చెప్పేశారు. ఇతడు అత్యంత సంక్షిప్తంగా తన అభిప్రాయాలని స్పష్టం చేశాడురా. ఇతని మాటల్లో మనం ఎలాంటి సందేహాలకి కూడా తావు లేకుండా మాట్లాడాడురా. అంటే ఆంజనేయ స్వామి చెప్పిన మాటల్లో ఏది మళ్ళీ ఇంకోసారి చెప్పండి మీరు అని అడగాల్సిన అవసరం లేదు. అలాగే అర్ధరహితమైనటువంటి పదాలని ఏ రకంగానూ కూడా మాట్లాడలేదట ఆ మహానుభావుడు. అలాగే పదాలని విడగొడుతూ మాట్లాడలేదట. మనం కూడా కొన్ని పదాలని ఇటుపక్క ఉన్న పదానికి అటుపక్క ఉన్నటువంటి పదము ఏదైతే ఉందో ఈ పదాలు రెండు కలిపి చెప్పాల్సిన చోట కలిపి చెప్పకుండా, విడదీయాల్సిన చోట విడదీయకుండా మాట్లాడేస్తూ ఉంటాం. రామునితో ఒక పివరుండిట్లనియే అని చదివేస్తాం. ఎందుకంటే అక్కడ తో ఇటుపక్కన ఉంది కదా, కాబట్టి దీనికి దానికి కలిపి చదివేయాలని చెప్పి. కానీ రామునితో కపివరుండిట్లనియే అని చెప్పుకోవాలి. కానీ ప్రింటింగ్లో పొరపాటున వాడు తో ఇటుపక్కన కొట్టేశాడు. మనం ఏం చేస్తాం, దాన్ని యథాతథంగా అనుకరించేసి రామునితో ఒక పివరుండిట్లనియే అని చదువుతాం. అది చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తూనే ఉంటుంది ఎక్కడో తేడా ఉందని, కానీ కనీసం ఔచిత్యాన్ని కూడా పాటించకుండా చదివేస్తాం. అలా లేదయ్యా. ఇంకా ఇతని మాటల్లో ఎక్కడా తొందరపాటు లేదు లక్ష్మణ. చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు ఇతడు. ఇంకా తాను మనస్సులో ఏమనుకుంటున్నాడో అదే విషయాన్ని తన యొక్క మాటలో కూడా వ్యక్తపరిచాడు. పాపం ఆంజనేయ స్వామికి ఇలా మాట్లాడటం చేత కాదు. ఇందులో బాగా సిద్ధహస్తులు ఎవరో చెప్పండి. లోపల ఒకలాగా పైకి ఒకలాగా మాట్లాడటంలో మనమే. దీనికి రెండో మాట లేదు. ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి తెలియని విద్య మనకు ఒక్కళ్ళకే తెలిసిన విద్య ఇది ఒకటే. లోపలికి ఒకలా ఉంటాం, పైకి ఒకలా మాట్లాడతాం. కానీ లోపల ఏమనుకున్నాడో అదే చెప్పారట ఆంజనేయ స్వామి. అంటే ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూరగొనడానికి మొట్టమొదటి ఉపకరణం ఏంటయ్యా అంటే
పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మాట్లాడటం. ఇంకా మరీ బిగ్గరగా మాట్లాడలేదురా తమ్ముడు, అలా అని మరీ అర్థం కానంత తక్కువ పరిజ్ఞానంతోనూ కూడా మాట్లాడలేదురా, మధ్యస్థంగా మాట్లాడాడురా అని చెప్పారు. పైగా ఈయన పలికినటువంటి మాటలు వ్యాకరణ శాస్త్రం దేనినైతే అంగీకరించిందో అలాంటి వ్యాకరణ శాస్త్రం తాలూకు స్థితిగతులు పరిపూర్ణంగా తెలుసున్నటువంటి వ్యక్తి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడురా. ఇంకా స్పష్టంగా ఒక క్రమ పద్ధతిని అనుసరించి మాట్లాడిన ప్రతి పదము కూడా అలా ఏర్చి కూర్చి మాట్లాడినట్లుగా ఉందిరా అన్నారు. ఇంకా లోక సహజమైనటువంటి వేగం కలవి, ఆగక ఒక క్రమంలో సాగినవి, శుభదాయకాలు, ఆకర్షణీయాలు అయినటువంటి మాటల పేర్పు ఈ హనుమంతుని యొక్క నోట వచ్చినటువంటి ఆ ధారలో కనబడిందిరా తమ్ముడు. ఇంకా ఈ మారుతి తన యొక్క వచనాల్ని ప్రస్ఫుటం చేయడంలో, భావాల్ని ప్రకటీకరించడంలో, స్వరస్థానాల్లో పలకబడ్డం చేత నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందిరా అని చెప్పారు. ఇక్కడ రామచంద్రమూర్తి ఎంతటి విశేషమైనటువంటి ప్రజ్ఞ కలవాడో మీకు అర్థమవుతోందా? రాముడితో మాట్లాడడం మాటలు కాదు, ఎదురుకుండా నుంచుని నువ్వు మాకు అవిచ్చేయి, నువ్వు మాకు ఇవిచ్చేయి అంటే కుదరదు. ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నవాడిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. సరే, స్వరస్థానాలు ఎక్కడుంటాయో చెప్తాను మీకు నేను. మొదటి స్థానాన్ని కంఠస్థానము అంటారు, రెండవ దానాన్ని హృదయస్థానము అంటారు, మూడవ దాన్ని నాభిస్థానము అంటారు. మనం ఎవరితో ఏ మాటలు మాట్లాడినా సరే ఈ మూడు రకాల చోట్ల నుంచే ఆ మాట వస్తుంది. వ్యాకరణ విషయాలని అనుసరించి దోషరహితంగా మాట్లాడేటువంటి భాషను, సంస్కార సంపన్నమైనటువంటి